జెండా ఎజెండా ఉన్నాయి. క్యాడర్ లీడర్ అవి ఎప్పుడో రెడీ. మరి వ్యూహకర్త జస్ట్ ఇప్పుడే వచ్చేశాడు. ఇక మిగిలింది 2019 ఎన్నికల సమరమే. ఇంకేం కావాలి? వీలైతే 100 సీట్లు, కుదిరితే 30 ఏళ్లు సీఎం కుర్చీ. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కంటున్న కలలు. మరి అవి నిజమవుతాయా? జగన్ బలాబలాలేంటి, బలహీనతలేంటి? ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? 2019 నాటికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి? ఇదే ఇవాల్టి భారత్ టుడేస్ రిపోర్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరిణతి సాధిస్తున్నారా? గతంలో జగన్కు ప్రస్తుతం జగన్కు ఉన్న తేడాలేంటి? భవిష్యత్తులో వైసీపీ అధినేత వైఖరిలో మార్పులు ఎలా ఉండబోతున్నాయి? ఇంతకీ జగన్ పూర్తి స్థాయి పొలిటికల్ లీడరేనా లేక వారసత్వ నాయకుడు మాత్రమేనా? ఓవరాల్ గా వైసీపీ రాజకీయ వైఫల్యాలేంటి, విజయాలేంటి? టేక్ ఎ లుక్. జగన్ ఓ ప్రాంతీయ పార్టీకి అధినేత, పైగా వైసీపీలో వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ షో ఆయనదే. ఆయన ఎంత చెబితే అంతా, ఏది చెబితే అది, ఎలా చెబితే అలా. పార్టీ అధినేతగా జగన్ ఓకే, కానీ నాయకుడిగా ఎన్ని మార్కులేయాలి అంటే ముందు ఆలోచించాలి. ఎందుకంటే జగన్ లీడర్, కానీ పక్కా పొలిటికల్ లీడర్ కాదనేది విశ్లేషకులు చెప్పే మాట. లీడర్కు దూకుడుండొచ్చు, ముక్కుసూటిగా వెళ్ళిపోవచ్చు, ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ పొలిటికల్ లీడర్ దగ్గరకు వచ్చేసరికే ఇది వర్కౌట్ కాదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. చంద్రబాబు ఆ సూక్ష్మాన్ని గ్రహించగలిగారు. అందుకే ఆయన్ను 2014 ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రిగా నిలబెట్టారు. అసెంబ్లీ సమావేశాలు, ఏదైనా అంశంపై ప్రభుత్వం తీరును ఎండగట్టే విషయంలో వైసీపీకి మంచి నాయకత్వం ఉంది, కానీ సరైన వ్యూహాలు లేవు. ఉదాహరణకు అసెంబ్లీ సమావేశాలే తీసుకుంటే, ఒక అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు సభలో విపక్షం ఉండాలి. ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటోందంటే విపక్షం కూడా సభ సాక్షిగా దానిలోని లోటుపాట్లను ఎత్తి చూపాలి, తమ వెర్షన్ను నిక్కచ్చిగా బయటపెట్టాలి. అందుకు బలమైన కారణమూ ఉండాలి. కానీ వైసీపీ వైఖరి అలా ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అధికారపక్షం ఏది తీసుకున్నా అదేదో తప్పుడు నిర్ణయం అని, అస్సలు పనికిరాని విషయం అనేలా మొండిగా అడ్డుకుంటూ వస్తోంది వైసీపీ. దీనివల్ల అసెంబ్లీ సమావేశాలు రసాభసాగా మారుతుంటాయి. పలు సందర్భాల్లో వైసీపీ నాకౌట్ చేసిన ఘటనలే ఎక్కువ. కానీ ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా జనానికి అధికార పార్టీ చేస్తున్న తప్పుల గురించి కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అది జగన్ వర్గం చేయలేదంటున్నారు పరిశీలకులు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికీ పోరాడుతున్నామంటున్న వైసీపీ దాన్ని అధికార పక్షానికి వ్యతిరేకంగా మైలేజ్ వచ్చేలా తీసుకెళ్లడంలో విఫలమైందని పలువురి అభిప్రాయం.
సిఆర్డీఏలో రైతుల భూముల వ్యవహారం, మద్యం షాపులు, ప్రజా సమస్యలు ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా వైసీపీకి ఉన్న బలమైన క్యాడర్ దాన్ని అందుకుంది. కానీ పార్ట్ టైం పాలిటిక్స్లా వ్యవహరిస్తూ వచ్చింది. దానికి తోడు జగన్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన తీరు, రైతు భరోసా యాత్ర, ఓదార్పు యాత్రలంటూ ఆయన సమయం వృధా చేయడం కూడా 2014 ఎన్నికల్లో అధికారానికి దూరం చేయగలిగిందని చెబుతున్నారు. విభజన తర్వాత అనుభవం ఉన్న నాయకత్వం కావాలని ప్రజలు కోరుకోవడం, టీడీపీ తప్ప వేరే ప్రత్యామ్నాయం కనబడకపోవడం గత ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గాలి వీయకపోవడానికి ప్రధాన కారణం. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన కూడా టీడీపీ చేసినంత పకడ్బందీగా వైసీపీ తమ ఎజెండా చెప్పడంలో విఫలమైంది. అయితే గత కొన్ని రోజులుగా వైసీపీ వైఖరిలోనూ కొంత మార్పు. దీనికి కారణం కూడా లేకపోలేదు. వాస్తవాలు కఠినంగా, చేదుగా ఉన్నా పార్టీ స్వీకరించాలి. పార్టీలో ఏం జరుగుతోంది, క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది అధినేత అంచనా వేయగలగాలి. సమయానికి తగినట్లు వ్యూహాలు అమలుపరచడంలో చాకచక్యంగా వ్యవహరించాలి. పార్టీలోని ప్రతి ఒక్కరిని తమవారిగా చూస్తూ తాను పార్టీలో ఒక్కడినేననే ధోరణి కూడా నాయకుడు అవలంబించాలి. ప్రస్తుతం వైసీపీలో ఇప్పుడిప్పుడే రాజకీయ పరిణితి కూడా కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న అంశం. ఎవరి మాట వినన్ని, అంతా నా ఇష్టమే అనే జగన్ లాంటి బలమైన లీడర్ కూడా ఇప్పుడు పొలిటికల్ లీడర్లా రూపాంతరం చెందుతున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. పైగా గత 6 ఏళ్లుగా వైసీపీ సొంత నిర్ణయాలతో ముందుకెళ్తూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు కనబడుతోంది. 2019 ఎన్నికల కోసం జాతీయ రాజకీయాల్లో వ్యూహకర్తగా మంచి పేరున్న ప్రశాంత్ కిషోర్ సహాయ సహకారాలు తీసుకుంటోంది. ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలను జగన్ ప్రశాంత్ కిషోర్కు పరిచయం చేశారు. పలు అంశాలు, లోటుపాట్లపై కూలంకషంగా చర్చించారు. అంతేకాదు, ప్లీనరీ వేదికపైన కూడా జగన్ ప్రశాంత్ కిషోర్ను పార్టీ శ్రేణులకు, ప్రజలకు పరిచయం చేశాడు. 2011లో గుజరాత్లో మోడీకి, మొన్న బీహార్ ఎన్నికలప్పుడు నితీష్కు, నిన్న 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో పంజాబ్లోని కాంగ్రెస్కు, యూపీలోని కాంగ్రెస్ ఎస్పీలకు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు రచించారు. అందులో ఉత్తరప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఆయన వ్యూహాలు ఫలించాయి. ఇప్పుడు జగన్ కూడా పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దింపడం ద్వారా ఓ రకంగా శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు తన పూర్తి ఎక్స్పర్టైజు, తన పూర్తి సహాయ సహకారాలతో మనందరికీ కూడా తోడుగా ఉంటాడు. మనందరితో కూడా మన శ్రేణులకు మరీ ముఖ్యంగా తోడుగా ఉంటూ దిశ నిర్దేశించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడని మీ అందరికీ కూడా ప్రశాంత్ను పరిచయం చేస్తా ఉన్నా. పార్టీ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా వైసీపీలోని ఆధిపత్య ధోరణి, నిరంకుశ వైఖరిపై బహిరంగంగానే జగన్కు కొన్ని సలహాలు ఇచ్చారు. అన్ని వర్గాల వారిని పార్టీ అధినేత కలుపుకుని పోయేలా ఉండాలని, క్షేత్రస్థాయిలో కమిటీల తీరు, నియోజకవర్గాలు, జిల్లాల స్థాయిలో పార్టీ పరిస్థితిని బేరీజు వేస్తూ అందుకు తగిన వ్యూహాలు సిద్ధం చేసుకునేలా ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. జగన్ గుంటూరు ప్లీనరీ సభను చూసినా ప్రశాంత్ కిషోర్కు ముందు వైసీపీ, తర్వాత వైసీపీ అనే తేడా కొంత కనబడేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొండి వైఖరిగా, గుడ్డిగా పోరాటం వల్ల ఫలితం ఉండదని, అదును చూసి ఎత్తులు వేయాల్సిన అవసరం ఉందని వైసీపీ ప్రస్తుతం గ్రహిస్తూ వస్తోంది. 2019 నాటికి బలమైన పోటీదారు కావడమే కాకుండా వీలైతే ఎక్కువ సీట్లు, ఇంకా కష్టపడి అధికార పగ్గాలను కూడా చేపట్టే బలమైన ఆకాంక్షతో ఉంది. దానికి తగిన పథక రచన కూడా చేస్తోంది. గుంటూరులో వైసీపీ ప్లీనరీకి అద్భుతమైన స్పందన వచ్చిందంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వం జగన్ ప్రభంజనాన్ని చూసి భయపడుతోందని ఆయన అన్నారు. ఈరోజు మేము చెప్పనవసరం లేదు, మీరే ఒకసారి ఇక్కడ వచ్చినటువంటి ప్రజానీకానికి, అశేష ప్రజానీకాన్ని అడిగితే వాళ్ళు ఏ రకంగా వాళ్ళ అభిమానం చూపిస్తున్నారో మీరే చేస్తారు. సొంతంగా పార్టీ ఒక వెహికల్ పెట్టింది లేదు, ఎవరిని ప్రోత్సహించింది లేదు, కేవలం కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రశాంత్ కిషోర్ జగన్ దోస్తీ ఎలా ఉండబోతుంది, దానిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తారు. ప్రశాంత్ తెలుగుదేశం అటువంటిది ఒక భయాందోళనకు గురవుతుంది. ప్రశాంత్ కిషోర్కు పార్టీ వ్యవహారాల సంబంధమే లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తీసుకుంటారు. వాళ్ళకు ఊరికే ఏదో విమర్శించాలని విమర్శిస్తున్నారు. ప్రకాష్ ఆయన కేవలం పార్టీలో బలోపేతం కావడానికి కొన్ని సూచనలు మాత్రమే ఇస్తారు, కానీ ఆయన సలహాలన్నీ మేము పాటించే ప్రశ్న ఉండదు. ఆ రకం మా పార్టీ కూడా అంత ఇదేం లేదు. కేవలం తన ఎక్స్పీరియన్స్ కొద్ది తను చేసినటువంటి సూచనలు మాత్రం పాటిస్తాం. ఆయన ప్రశాంత్ కిషోర్ రావడం వల్ల పార్టీలో విభేదాలు వస్తున్నాయంటూ వార్తలు అయితే వస్తున్నాయి. అవి అంతా కూడా తెలుగుదేశం భయాందోళనతో, ప్రజాబలం పెరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఓర్వలేక చేస్తున్నటువంటి మాటలు మాత్రం. జగన్ ప్రభావం ఎలా ఉండబోతుంది?
ఈరోజు మీరు ఈ ప్లీనరీ ఈ యొక్క థింగ్ చూస్తేనే మీకు తెలుస్తుంది ఏ రకంగా ప్రజాదరణ కనిపిస్తుందో, ఏ రకంగా స్వచ్ఛందంగా తరలి వచ్చి కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, నాయకులు ఎలాగా ఉన్నారో అటువంటిది మీరు మమ్మల్ని